నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్, లీగల్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఫర్ సపోజ్ మీ ఆస్తి వివాదంలో కోర్టు నుంచి న్యాయం ఎలా పొందాలో తెలుసా? మీ భూమిని లేదా ఇంటిని ఎవరైనా బలవంతంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే ఏం చేయాలి? అసలు కోర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? ఎప్పుడు ఎలా పొందాలి? ఈ వీడియోలో లీగల్ సబ్జెక్ట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. కోర్టు ఇచ్చేటువంటి ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మరో వ్యక్తి హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా కోర్టు విధించేటువంటి చట్టపరమైన ఆంక్ష. ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఆస్తి, భూమి, నిర్మాణాలు, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు వంటి ఇటువంటి వివాదాల్లో ఇంజంక్షన్ కోరుతూ కోర్టుని ఆశ్రయిస్తుంటారు. వివాదంపై తుది తీర్పు వచ్చే వరకు పరిస్థితులు మరింత దిగజారకుండా చూడటమే ఈ ఇంజంక్షన్ ఆర్డర్ ఉద్దేశం. ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, సాధారణంగా ఒక వ్యక్తి తనకు చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కుకు మరో వ్యక్తి భంగం కలిగిస్తున్నాడని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ సమయంలో వివాదం పూర్తిగా పరిష్కారం అయ్యే లోపు, ఆ మ్యాటర్ అంతా సెటిల్ అయ్యే లోపు ఎదుటి వ్యక్తి ఏదైనా చర్య తీసుకుంటే తనకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టుకి వివరించామనుకోండి మనం. అలాంటి పరిస్థితుల్లో కోర్టు ఈ కేసు తేలే వరకు ఈ పని చేయకండి అంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. దీన్నే మన కోర్టు పరిభాషలో ఇంజంక్షన్ ఆర్డర్ అంటారు. ఉదాహరణకి, ఒక భూమి పైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక డిస్ప్యూట్ ఉందని అనుకుందాం. జనరల్గా ఎక్కువగా జరిగేది ఇదే కాబట్టి. ఒక వివాదం ఉందని అనుకుంటే ఒక వ్యక్తి ఆ భూమిలో నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు అని అనుకుందాం. మరో వ్యక్తి దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించి నిర్మాణాన్ని నిలిపివేయాలి అని కోరవచ్చు. పరిస్థితులను అన్నింటినీ స్టడీ చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత కోర్టు తగిన కారణాలు ఉన్నాయి అని భావిస్తే నిర్మాణం చేపట్టకుండా తాత్కాలికంగా ఇంజంక్షన్ ఇవ్వచ్చు. ఈ ఇంజంక్షన్ ఆర్డర్లో ఎలాంటి రక్షణ ఉంటుంది అనేది మనం ఆలోచించినట్టయితే, ఇంజంక్షన్ ఆర్డర్లో కోర్టు నిర్దిష్టంగా ఏ చర్య తీసుకోకూడదో అది డీటెయిల్డ్గా వివరించి ఇస్తుంది. ఉదాహరణకి, పాయింట్ నెంబర్ 1, వివాదాస్పదమైన ఇప్పుడు అనుకున్న భూమిలోకి బలవంతంగా ఎవరూ ప్రవేశించకూడదు. భూమి పైన కొత్త నిర్మాణాలు లేదా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టకూడదు. లేదా ఇంకో పాయింట్, ఆస్తిని విక్రయించకూడదు లేదా ఇతరులకు బదిలీ చేయకూడదు. లేదా ఆస్తి స్వరూపాన్ని మార్చకూడదు. లేదా ఎదుటి వ్యక్తి ప్రశాంతంగా ఆస్తిని వినియోగించుకోవటంలో జోక్యం చేసుకోకూడదు. లేదా ఇంకొక విషయం చూసినట్టయితే, ఫలానా వ్యక్తుల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఇట్లా రకరకాలుగా ప్రచారం చేయకూడదు. లేదా కోర్టు ఆదేశించిన ఇతర చర్యలకు, ఇంతకుముందు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి విరుద్ధంగా వ్యవహరించకూడదు. ఇట్లా ఉంటాయి. అయితే ప్రతి ఇంజంక్షన్ ఆర్డర్లో ఒక రకమైన ఆంక్షలు ఉండవు. అది డిపెండింగ్ ఆన్ ద కేసు స్వభావాన్ని బట్టి కోర్టు విధించే షరతులు మారుతుంటాయి. ఇవే ఫిక్స్డ్ అని కాదు, అది డిపెండింగ్ ఆన్ ద కేస్ సివియారిటీ అండ్ గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ. ఇంజంక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇంజంక్షన్ ఇవ్వడానికి ముందు కోర్టు కేసుల్లోని ఇందులో గ్రౌండ్ రియాలిటీ మొత్తం సపోర్టింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ పరిశీలిస్తుంది. ముఖ్యంగా పరిశీలించేది ఏంటంటే, ప్రాథమిక హక్కు ఉందా లేదా, దరఖాస్తుదారుడికి తనకు అనుకూలంగా ప్రాథమికంగా బలమైన కేసు ఉందా లేదా అనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుంది. దీన్నే మనం సాధారణంగా లీగల్ భాషలో ప్రైమా ఫేసి కేస్ ఉందా లేదా అనేది ఒకటి వెరిఫై చేస్తారు బేసిక్గా. ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అని అంటే, ఇంజంక్షన్ ఇవ్వకపోతే సపోజ్ దరఖాస్తుదారుడికి ఎక్కువ నష్టం జరుగుతుందా, లేకపోతే ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వటం వల్ల ఎదుటి వ్యక్తికి ఎక్కువ నష్టం జరుగుతుందా, ఈ రెండు అంశాలని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా పరిశీలించి దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పరిహారంతో సరిచేయలేని నష్టం ఏమన్నా జరుగుతుందా అనేది ఒకటి ఆలోచన ఉంటుంది. అంటే డబ్బు రూపంలో పరిహారం ఇచ్చినా కూడా పోడ్చలేని నష్టం సంభవించే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే ఇర్రిపేరబుల్ ఇంజురీ అంటారు లీగల్ పరిభాషలో. సో ఇవన్నీ అంశాలని పరిశీలించిన తర్వాత కోర్టు అవసరము అని భావిస్తే ఈ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వటానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ
ఇంకొక అంశం మనం చూద్దాం. ఇందులో 2 రకాలు. ఒకటి తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్. అంటే తాత్కాలిక ఇంజంక్షన్ అనేదేంటంటే, కేసు తుది పరిష్కారం అయ్యే వరకు లేదా కోర్టు మరో ఆదేశం, ఇంకొక ఆదేశం ఇచ్చే వరకు మాత్రమే దీనికి రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక భూమి పైన యాజమాన్య హక్కు విషయంలో కేసు నడుస్తుందని అనుకుందాం. కేసు పూర్తయ్యే లోపు ఎదుటి వ్యక్తి ఆ భూమిలో నిర్మాణం చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. అందువల్ల కేసు తేలే వరకు నిర్మాణం చేయవద్దు అని కోర్టు ఆదేశించవచ్చు. ఇది కేసులో తుది తీర్పు కాదు, టెంపరరీ. ఈ వివాదం పరిష్కారం అయ్యేంత వరకే ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఇచ్చేటువంటి టెంపరరీ రక్షణ ఇంజంక్షన్ ఆర్డర్. ఇంకొకటి కూడా ఉంది, పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్. అంటే ఇది ఏంటంటే, పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే సాధారణంగా కేసు తుది తీర్పు లేదా తుది విచారణ అనంతరం కోర్టు ఇచ్చే తీర్పులో భాగంగా ఉంటుంది ఇది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు ఉందని కోర్టు నిర్ధారించి కన్ఫర్మ్ చేసినాక ఎదుటి వ్యక్తి ఆ హక్కులో జోక్యం చేసుకోకుండా పర్మనెంట్గా, శాశ్వతంగా నిరోధించవలసిన అవసరం ఉంది అని కోర్టు గనక భావిస్తే అప్పుడు శాశ్వత ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు టెంపరరీ ఇంజంక్షన్ అంటే తాత్కాలిక రక్షణ, ఈ పర్మనెంట్ శాశ్వత ఇంజంక్షన్ ఆర్డర్ అంటే తుది తీర్పులో భాగంగా, పార్ట్ ఆఫ్ ఫైనల్ జడ్జిమెంట్, శాశ్వత రక్షణ అని మనం ఈజీ లాంగ్వేజ్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అంశం ఉంది, ఎక్స్ పార్టీ ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తికి ముందుగా నోటీసు ఇవ్వకుండానే కోర్టు తాత్కాలిక రక్షణ ఆదేశం ఇవ్వవచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దీన్ని సాధారణంగా ఎక్స్ పార్టీ ఇంజంక్షన్ అని అంటారు. దీన్ని ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి వెంటనే ఆస్తిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని నోటీస్ ఇచ్చే లోపే ఆస్తిని బదిలీ చేసే ప్రమాదం ఉంది అని కనుక కోర్టు భావిస్తే, ఇది అత్యవసరం కదా, మరి అత్యవసరంగా ఒక మధ్యంతర ఆదేశం ఇవ్వవచ్చు. అయితే ఇది సాధారణంగా కేసు మొత్తం విషయంలో తుది నిర్ణయం కాదు. తర్వాత ఇరుపక్షాల వాదనలు విని కోర్టు ఆదేశాన్ని కొనసాగించవచ్చు, లేదా మార్చవచ్చు, లేదా రద్దు చేయవచ్చు. ఈ అవకాశం ఉంది ఇందులో. సో కేసు స్వభావాన్ని బట్టి ఇది ఉపయోగపడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కోర్టు ఇంజంక్షన్ అనేది ఒక వ్యక్తిగత హక్కులకు తక్షణ రక్షణ కల్పించేటువంటి ఒక ముఖ్యమైన న్యాయపరమైన సాధనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా పర్టికులర్గా ఆస్తి వివాదాల్లో కేసు పూర్తయ్యే లోపు పరిస్థితులు అటు ఇటు మారిపోకుండా, ఎదుటి వ్యక్తి బలవంతపు చర్యలకి పాల్పడకుండా నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికి ఈ కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఉపయోగపడుతుంది. అయితే ఇంజంక్షన్ ఆర్డర్ పొందటం అంటే కేసులో తుది విజయం సాధించినట్టు కాదు. నా కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చిందంటే అదేదో తుది విజయం కాదు. కోర్టు ఇచ్చిన ఆదేశంలో ఉన్న నిబంధనలు ఖచ్చితంగా పాటించటం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఏ రకమైన ఇంజంక్షన్ వర్తిస్తుంది, ఏ కోర్టుని ఆశ్రయించాలా, లేదా ఏ పత్రాలు అవసరం, ఇటువంటి అంశాలు కేసు యొక్క వాస్తవ రియలిస్టిక్ సిచ్యువేషన్ బట్టి, రియాలిటీని బట్టి, పరిస్థితులను బట్టి ఏమి అవసరం, ఎక్కడ అవసరం, ఇవి డీటెయిల్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. నేను జనరల్గా ఉండేటువంటి అంశాలని ఒక సబ్జెక్ట్ వివరించటం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మాత్రమే వివరించే ప్రయత్నం చేశా. తక్కువ టైంలో బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశా. దీని పూర్తి మ్యాటర్ సబ్జెక్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి కంప్రెస్ చేసి షార్ట్లో ఎక్కువ మందికి అర్థమయ్యేటట్టు చేసే ప్రయత్నం చేశా. ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే, వేరే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అందరికీ వీడియోని షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో చూసిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి సామాజిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, లీగల్ అన్ని అంశాలని మీరు చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.